హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బీఆర్ సర్వీస్ ఛానల్. ప్రజెంట్ నేను గోల్కొండలో ఉన్నాను. ఇక్కడ ఉండే లొకేషన్స్, ఇక్కడ లోపల ఎట్లా వెళ్ళాలి అనేది మీకు నేను ఈ వీడియో ద్వారా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బీఆర్ సర్వీస్ ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్ గోల్కొండకు వచ్చాను అనమాట నా ఫ్రెండ్స్తో. అది కాకుండా మేము మంచి ఎండలో వచ్చాము. ఈ వీడియో మీకు అంతా గోల్కొండ ఎక్కేది, అక్కడ ఉండే వ్యూ పాయింట్స్ అంతా చూపిస్తాను. వెయిటింగ్ వచ్చి ఓకే ఫ్రెండ్స్, ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ వచ్చి మనిషికి 20 రూపీస్ తీసుకుంటారు. ఈ బార్ కోడ్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఎంట్రీ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం ఎంట్రీ అవుతాము. ఎంట్రీ అయితేనే మనకు పెద్ద పెద్ద తలుపులు అవన్నీ ఉంటాయి. ఆ తలుపులు దాటిన తర్వాత ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉంటారు. వాళ్ళకి క్యూఆర్ ఇచ్చి మనం స్కాన్ చేయించుకొని తర్వాత లోపలికి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ప్లేస్లో ఇక్కడ మనం చప్పట్లు కొడితే గోల్కొండ పైకి వినిపిస్తుందని ఇక్కడ చెప్పారు. ఈ ప్లేస్లో ఇక్కడ మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇంకా లోపల ఎంటర్ ఇక్కడ మనము లోపల ఎంటర్ అవుతాను. ఇక్కడ ఉండే శిలాపలకం ఫ్రెండ్స్. శిలాపలకం తర్వాత రైట్కి తీసుకుంటే ఇక్కడ మనకు టాయిలెట్స్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఉండే ప్లేస్లో నాగిని బాగ్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి రైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయన్నమాట. లేడీస్ జెంట్స్ టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి అమౌంట్ కూడా పే చేద్దంటారు. ఇది గోల్కొండ లొకేషన్. ఇప్పుడు లోపల పోయి దారి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ దారి నుంచి మనం వెళ్ళాలా. ఎట్లయినా వెళ్ళొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మీరు. ఇట్లా ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లోపల స్టార్ట్ అవుదాము. ఇక్కడ నుంచి మేము వెళ్ళేటప్పుడు అంతా లొకేషన్స్, గార్డెన్స్ అంతా నీట్గా ఉంటాయి. ఇవన్నీ పాత కట్టడాలు. ఈ మెటికలన్నీ అంత మొత్తం బండలతో ద్వారా చేశారు. ఇక్కడ ప్లేస్ అంతా చాలా బాగుంది. ఇదంతా చున్నం ఏరియా, చున్నం కొట్టింటారు. మొత్తం కూల్గా ఉంటుంది ఏరియా ఇదంతా. కానీ మనకు ఎంత బయట ఎండ ఉన్నా కూడా ఇక్కడ కూల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, చిన్న ఉడత దొరికిందనమాట మనం వీడియో తీసేటప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కిన తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ వెళ్తే ఇంకా పైకి వెళ్ళాలా. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ప్లేసెస్ ఇవన్నీ. ఇంకా మీకు పైకి ఎక్కినాక ఇంకా ఉండే ప్లేసెస్ చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అది దాటిన తర్వాత గార్డెన్ ఉంటుంది. ఈ గార్డెన్ ద్వారా నుంచి వెళ్ళొచ్చు. ఈ దారిని మళ్ళీ మీరు రిటర్న్ కూడా రావచ్చు. ఈ మెట్క తమ్ముడు ఈడ నా ఫ్రెండ్ షబీర్ అడు, ఈడు తమ్ముడు. ఇంకా సగం కూడా ఎక్కలేదు. ఈడున్నారు చూడు, ఈడు. హాయ్ ఫ్రెండ్స్. ఈ ప్లేస్ మనం సగం ఎక్కినాక మనకు గార్డెన్ అంతా కనబడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ మెట్కెళ్ళి ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కండి. చాలా హైట్గా ఉన్నాయి. ఇంకోటి ఎండ కూడా ఎక్కువ ఉంది. ఓకే ఫ్రెండ్స్, సగం దారి ఎక్కేసినాము. ఇంకా సగం దారి ఉంది. మా వాళ్ళు అలసిపోయి కూర్చున్నారు. టైం 1 గంట అయింది. మంచి ఎండలో వచ్చినాం. 42 డిగ్రీస్ ఉంది. ఓకే, మిగతా పైన వెళ్ళినాక ఎక్కడుండే ప్లేస్ మీకు చూపిస్తాను. రిటర్న్ వాచ్. ఓకే ఫ్రెండ్స్, గోల్కొండకి సగం దారి ఎక్కేసినాము. ప్రస్తుతం సగం దారి ఎక్కాము. ఆడి పరిస్థితి ఘోరంగా అయిపోయింది. ఎండ అయితే 42 డిగ్రీస్ ఘోరంగా ఉంది. ఇదైతే చూడదు చేశారు. మొత్తం బండలు చేసినారు టోటల్. అదే లాస్ట్ ప్లేస్, అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఎక్కువ దారంతా మెడికల్ ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా ఎక్కండి. సగం దూరం ఉంది. మా ఫ్రెండ్స్ ఎక్కుతున్నారు చూడండి, కష్టపడి. ఎండ అయితే సంపుతుంది. పైన ఉన్న దర్బార్ హార్కి దారి. ఏదో సేఫ్టీగా క్యాబ్ తెచ్చుకున్నాడు, సేఫ్ అయింది. మా ఊళ్ళో ఎవరు తెచ్చుకోవాలి వస్తున్నారు. కట్టడాలు అయితే భలే హ్యాపీగా ఉన్నా ఫ్రెండ్స్. చూడండి, ఎన్ని కట్టడాలు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దారి లేదనుకున్నా. వాళ్ళు అడిగాను, దారి ఉందని అన్నారు. సరే నేను ఎక్కుతాను. వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్. నా ఎస్బీఆర్ ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, సగం ఎక్కేసినాము. ఇంకా పరిస్థితి బాగాలేదు. అందుకోసం టాటా గ్లూకోజ్ తాగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది తాగేసి ఇంకా మిగతా ఎక్కేస్తే ఇది లాస్ట్ ఇదే వెళ్ళాలా. లాస్ట్ ఇది తాగేసి ఎక్కేసాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేటప్పుడు జ్యూస్లు, వాటర్లు తెచ్చుకోండి ఎండాకాలంలో, లేకపోతే చచ్చిపోతారు. ఇది వాటర్ ట్యాంక్ ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ వస్తాయి కానీ వేడిగా ఉన్నాయి, ఎండ ఉంది కాబట్టి. ఇంకొంచెం ఎక్కాల, కొంచెం అయితే క్లోజ్ అవుతుంది. జగదాంబ ఆలయం దర్శనం చేసుకోవచ్చు. దర్శనానికి వెళ్ళే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. జగదాంబ ఆలయం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదే గుడి ఎంట్రన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ ప్లేస్ వెళ్ళడానికి కొంచెం దూరం ఉంది. ఇది మిడిల్లో నేను తీస్తున్నాను మీకు. ఇదంతా రిటర్న్ దారి. ఇదంతా చూడండి, ఇదంతా ప్లేస్. ఇది కూడా భలే ఉంది. ఇక్కడ ఫొటోస్ మీరు నీట్గా తీసుకోవచ్చు. ఇది లాస్ట్ ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇది ఎగ్జిట్. ఇంకా కొంచెం వెళ్ళాలి. మేము కూర్చున్నాము, రెస్ట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు వెళ్తాము. ఎండ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎండాకాలంలో అయితే రావద్దండి.
కొంచెము వర్షాకాలం ఉంటే రాండి, ఎండాకాలంలో చాలా కష్టంగా ఉంది, మేము కష్టంగా ఎక్కామన్నమాట, అందువల్ల చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, ఎట్లా కట్టారో తెలియదు కానీ కట్టడాలు చూడండి, ఒక గోల్లో వెళ్ళినట్టు ఉంది ప్లేస్ అంతా. చూడండి ఇంత నీట్గా కట్టారేమో ఈ ప్లేస్ అంతా. ఇక్కడ జగదాంబ ఆలయం ఉంది, తర్వాత ఇంకో ఆలయం కూడా ఉంది. ఆ ఆలయం దాటిన తర్వాత ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి, అది ఎక్కితే ఈ దారి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ డెస్టినేషన్ ఇది. ఫైనల్ డెస్టినేషన్ పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇది దేవాలయం నుంచి వేరే దారి. ఇది ఫైనల్ డెస్టినేషన్, దీని పైకి వెళ్ళాలి. ఇంకా ఇది లాస్ట్. పైకి వెళ్ళి అక్కడ ఉండే ప్లేస్ చూపిస్తాను. ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి. ఇక్కడైతే ఎక్కువ కపుల్స్ ఉన్నారు ఫ్రెండ్స్, కపుల్స్, అన్మ్యారీడ్స్ అంతా మొత్తం జంటలు ఉన్నారు. ఇక్కడైతే ఒక షాప్ ఉంది, కూల్ డ్రింక్స్ అవన్నీ దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీనిపైకి వెళ్ళి నేను పైన ఉండే ప్లేస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి బారాదరి దర్బార్ హాల్ పైన ఉండేది. ఇప్పుడు అక్కడ వెళ్తున్నా, దీనిపైన కూడా వెళ్ళాలా, అది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వెయిట్ వాచ్. ఓకే ఫ్రెండ్స్, ఆన్ ది వే టు దర్బార్ హాల్. ఇక్కడైతే పిచ్చి గీతలు రాశారనమాట, పేర్లు, హార్ట్ షేప్లు, ఎవరి పేర్లు అంటే వాళ్ళు గీకడం రాయడం అట్లా చేశారు. రచ్చ చేసిన గోడల్ని కట్టడం అయితే సూపర్ పెట్టినారు. ఇంకా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ డెస్టినేషన్కి. ఓకే ఫ్రెండ్స్, ఆ పైకి వచ్చేసినాము. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. చూడండి సున్నంత చేసినట్టున్నారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జిట్కి వెళ్ళాలా, పైకి వెళ్ళాలా. ఇక్కడైతే దారిలో చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది, కూల్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ కొన్ని మెడికల్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి, ఆశ్చర్యపోకూడదండి. ఇప్పుడు లాస్ట్ డెస్టినేషన్ వెళ్ళాలని చెప్పి కొన్ని ఉన్నాయి మెడికల్ అనుకుంటే, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో, భయపడిపోయి మా ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చోడేసాను, నేను రానని కూర్చున్నాడు వాడు. ఫైనల్ డెస్టినేషన్ ఉంటాయి ఫ్రెండ్స్, ఈ మెడికల్ ఎక్కేసే ఫైనల్ డెస్టినేషన్ మొత్తము. ఇంకా పైన ఉండే ప్లేస్ ఇక్కడైతే వీళ్ళు మొత్తం చున్నంతో కట్టారనమాట. ఇది చాలా నీట్గా ఉంది, చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఎండ కూడా అంత తగలంలే, చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేదాకా కొంచెం ఓపిక పెట్టుకోండి. తర్వాత లాస్ట్ ఇది ఒక్కటే ఎక్కాలా, ఇది ఒక్కటే ఎక్కేస్తే ఫైనల్ డెస్టినేషన్ ఉంది. నేను పైకి వెళ్ళాక మీకు అంతా ప్లేస్ చూపిస్తాను ఫ్రెండ్స్. పైకి వెళ్ళే దారి పక్కన నుంచి వేరే దారి. ఇక్కడంతా ఎక్కువగా లవర్స్ అంతా ఎక్కువ ఉంటారు. ఈరోజు ఏమో ఎక్కువ లేరు, నేను లాస్ట్ టైం చూసినప్పుడు ఎక్కువ ఉన్నారు. కూల్ అయితే చాలా కూల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేస్ చూడండి, ఇక్కడ ముందు ఏదో ద్వారం ఉండింది. ఇది ఇప్పుడు వాళ్ళు కూల్ డ్రింక్ షాప్ వాళ్ళు వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకుంటున్నారు. ఈ దారి ఉన్నది పైకి. ఇప్పుడు ఎగ్జిట్కి దారి వెళ్ళాలా, ఈ దారి వెళ్తే సరిపోతుంది పైకి. ఎగ్జిట్ కాదు సారీ, పైకి వెళ్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు ఫోటో సెషన్ పెట్టాడు ఇక్కడ. విని వాడు ఫోటో తీస్తున్నాడు, మా వాడు ఇక్కడ ఫోటో సెషన్. ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇంకా లాస్ట్ ఉంది ఎక్కకుండా ఇక్కడ ఫోటో సెషన్ పెట్టాడు, ఫోటోస్ తీసుకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు చూపించాను అదే మెటికలు, అవి ఎక్కువ దూరంగా ఉందని చెప్పి ఇది కొంచెం షార్ట్ దారి ఉంటే షార్ట్ దారి పెట్టుకున్నాము. వెళ్తున్నాం ఫ్రెండ్స్, వెయిట్ అండ్ వాచ్. ఎంతైతే సంపద ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ డెస్టినేషన్ చేరుకున్నాము. ఇది దర్బార్ హాల్, ఇది ఫైనల్ దర్బార్ హాల్. చూడండి ఫ్రెండ్స్, చూడండి సిటీకి ఎంత ఎత్తులో ఉందో ఇది. చూడండి ఫ్రెండ్స్, ఎంత సైడ్ కట్టడాలు ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ డెస్టినేషన్ చూడండి, ఇది ఫైనల్ డెస్టినేషన్ దర్బార్ హాల్. ఇది వ్యూ పాయింట్, కంటే వ్యూ పాయింట్ చూపిస్తాను. మా ఫ్రెండ్స్ చూడండి అలసిపోయినారు, వీడు రానున్నాడు, ఆయన వెనక్కి పెట్టుకొచ్చాము. ఇది ఫైనల్ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ వ్యూ పాయింట్ చూడండి, ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు, చిన్న పిల్లలు కష్టపడి ఎక్కి వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ వ్యూ పాయింట్ ఇది, పైన లాస్ట్లో చివరిలో ఉన్నది. చిన్న పిల్లలు కూడా చాలా కష్టపడి ఎక్కి వచ్చారు. నేను కూడా వీళ్ళతో కలిసి వచ్చాను. ఫైనల్ వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏం ఎక్కువ హైట్ ఎక్కారు వీళ్ళు అనుకుంటారు మీరు. అక్కడ ఉన్న ప్లేస్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, సిటీకి ఎంత దూరంలో ఉండదు. మేము ఈ దారులంతా ఎక్కుతూ వచ్చాము ఫ్రెండ్స్. స్నాక్స్ మా ఫ్రెండ్స్ కలిసిపోయి సేవ తీరుతున్నారు చూడండి. స్నాక్స్ అన్నీ ఉన్నాయి, స్నాక్స్ తిన్నారు. తిన్న తర్వాత ఇంకా రిటర్న్ దారి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పైన లొకేషన్ చూపించాను మీకు. నెక్స్ట్ సినిమా షూటింగ్ జరిగిన స్పాట్ అది పోకరి.
మగధీర షూటింగ్ చేసే స్పాట్ వెళ్తున్నాను. ఆ స్పాట్ మీకు చూస్తాను. ఇక్కడ కూడా రిటర్న్ అవుతున్నాను నేను. ఆ స్పాట్ నేను కింద దిగాల, దిగి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్.